నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి స్పెషల్ ప్రోగ్రామ్. ఈ మధ్యకాలంలో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కళల్ని ప్రతిబింబించే సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాల్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. అందుకే శాస్త్రీయ నృత్యంతో కూడిన ఒక మంచి కథతో సెప్టెంబర్ 19న అందెళ్ల రావో మీరి అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. సో ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఇంద్రాణి దవలూరు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని విశేషాలు ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి ఇంద్రాణి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, దేవుడి దయ వల్ల బాగున్నాను. చూస్తేనే అర్థమవుతుంది, చాలా చక్కగా ఉన్నారు. కానీ సినిమాలో చూసిన దానికి ఇక్కడ చూసిన దానికి పూర్తి భిన్నంగా ఉన్నారు. డిఫరెంట్గా. అదే అన్నాను. ఎందుకంటే సినిమాలో క్లాసికల్ డాన్సర్గా ఉన్నారు. అఫ్కోర్స్ మీరు బయట కూడా క్లాసికల్ డాన్సరే, ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఎనివే ఫస్ట్ మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఒక మంచి కథతో, అది కూడా భరతనాట్యానికి సంబంధించిన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చాలా రోజులైంది ప్రేక్షకులు ఇలాంటి సినిమాలు చూసి, కాబట్టి అలాంటి సినిమాతో మనం ముందుకు వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో ఎలా ఉంది అంటే సినిమా గురించి చాలా విషయాలు మనం మాట్లాడదాము. బేసిక్గా ఫస్ట్ మీరు క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అన్న తర్వాత అక్కడ నుంచి క్లాసికల్ డాన్సర్గా ఉన్న ఇంద్రాణి గారు సినిమాలో ఎలా వచ్చారు ఇవన్నీ మాట్లాడారు. సో 8 ఏళ్ల వయసు నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నానండి, భరతనాట్యం. అది ఈ రోజు దాకా ఎప్పుడు ఆగలేదు. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. ప్రెగ్నెన్సీలో కూడా నేర్పించాను, దాని తర్వాత కూడా నేర్పించాను. పుట్టిన తర్వాత 3 నెలలకి పర్ఫార్మెన్స్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అది సెకండ్ సెన్స్ అంటారు కదా, లైక్ అదనమాట నాకు. అది లేకుండా నేను ఉండలేను. డాన్స్ ఈజ్ అన్ ఎవ్రీడే థింగ్ ఫర్ మీ. సో నాకు తెలిసిన దగ్గర నుంచి ఇట్స్ బీన్ డాన్సింగ్. సో డాన్సే ఊపిరిగా ప్రాణంగా బతుకుతున్నారు. అయితే అంటే 8 ఇయర్స్ నుంచి మీకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నారు అంటే ఆ కోరిక మీద మీ పేరెంట్స్దా ఎలా వచ్చింది? నాదేనండి. మాది ఎలా అంటే మా అమ్మగారు వీణ వాయించేవారు, తర్వాత మా బామ్మగారు పాడేవాళ్ళు, మా తాతమ్మ కూడా మొత్తం కళాకారుల కుటుంబం. దే లవ్ మ్యూజిక్. దే వాంటెడ్ మీ ఆల్సో టు లెర్న్ మ్యూజిక్. కాకపోతే నేను చాలా గొడవ పెట్టేదాన్ని. అయినా పిల్లలకి ఏం తెలుస్తుందిలే అని తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు. అక్కడ నిద్రపోవడం, లేకపోతే తొడలు వాచేటట్టు తాళం వేసేసుకోవడం, వెళ్ళనని మొండికేయడం. సో చెప్తూనే ఉన్నాను నేను, యాక్చువల్లీ నాకు వద్దు, నేను డాన్సే నేర్చుకుంటాను అని చెప్తూనే ఉన్నాను. పిల్లలకి ఏం తెలుస్తుంది, వద్దు, పెద్ద అయిపోయాక లావ్ అయిపోతారు ఆపేస్తే, లేకపోతే డాన్స్ చేయలేరు పెళ్ళైపోయాక, అది ఇది అని నేను ఏదేదో. ఐ సెడ్ నో, ఐ వాంట్ టు డాన్స్, ప్లీజ్ పుట్ మీ ఇన్ డాన్స్. సరే పాపం 2 ఏళ్ళు కష్టపడి ఇంకా దీనికి రాదు అని తీసుకెళ్ళి డాన్స్ లో పెట్టారు. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్. సో ఎక్కడండి ప్రాపర్, ఎక్కడ మీరు పుట్టి పెరిగింది? మొత్తం నేను పుట్టింది విజయవాడ అండి, కానీ 3 నెలల వయసులోనే ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఫస్ట్ చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం, దాని తర్వాత సైనిక్పురి సైడ్ షిఫ్ట్ అయ్యామన్నమాట. సో నా స్కూలింగ్ అంతా హైదరాబాదే, కాలేజ్ ఆల్సో, మై ఇంటర్మీడియట్ అండ్ మై డిగ్రీ బోత్ వర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సికింద్రాబాద్ భవన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, దాని తర్వాత సెయింట్ యాన్, సెయింట్ ఫ్రాన్సిస్, భవన్స్. దాని తర్వాత మాస్టర్స్కి బెంగళూరు వెళ్ళాను. దాని తర్వాత ఇంకా యుఎస్కి వెళ్ళాను. విజయవాడ నుంచి యుఎస్ వరకు, అదే వయా హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఎవరండి మీ గురువు గారు? ఎవరు? నాకు గురువు గారు, మాస్టర్ గారు వచ్చేసి విఎస్ రామ్మూర్తి గారు, తర్వాత టీచర్ మంజుల రామస్వామి గారు. బాగా పేరు మోసిన ఇద్దరు కూడా. మా మాస్టర్ గారు హీ పాస్డ్ అవే రీసెంట్లీ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, 103 ఆయన పోయినప్పుడు ఆయన. సో నేను వన్ ఆఫ్ హిస్ లాస్ట్ బ్యాచెస్ అనమాట. సో నాకు అదృష్టంగా భావిస్తాను నేను, ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవడం అనేది ఇట్ వాజ్ డిఫరెంట్. ఆ ఏజ్, ఆ వాద్యార్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు లేచేవాళ్లే కాదు అసలు, కాకపోతే నిన్ను చేయించేవాళ్ళు. వాళ్ళు కూర్చొని మనతో చేయించే, ఆయన తాతగా జమదరిత అంటే నీకు అర్థమైపోవాలన్నమాట జనరలీ వాట్ హీ ఈస్ సేయింగ్, బికాస్ దే మేక్ యూ లెర్న్ by yourself. Right. So you are more invested in it.
అండ్ మా టీచర్ ఆబ్వియస్లీ మన జనరేషన్ డిఫరెంట్ కదా, కొంచెం వెనక దే యూస్ హ్యావ్ టు పుష్. మా టీచర్ బాగా పుష్ చేసేది. ఓకే. సో ఆవిడ కూడా నటువాంగంలో బాగా దిట్ట టీచర్ గారు. రీసెంట్గా సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు వచ్చింది టీచర్కి కూడా. సో దే బోత్ ఆర్ మై గురూస్. సో మంచి గురువుల దగ్గర శిక్షణ అదేనండి, అది లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. అవును. సో అలా 8 years నుంచి స్టార్ట్ అయిన మీ డాన్స్ జర్నీ, అంటే ఫస్ట్ మీరు షో ఎప్పుడు చేశారు? సో మా బాబాయ్ చెప్తూ ఉంటాడు, చిన్నప్పుడు 6 ఏళ్లకో ఎప్పుడో 5 ఏళ్లకో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాంట. కృష్ణుడు గోపికలాగా చేశాంట. ఓకే. ఒక ఎదురుకుండా సివిఎల్ గారు తెలుసు కదా, సివిఎల్ గారి వైఫ్ నేర్పించేవాళ్ళు. నేను చాలా చిన్నదాన్ని, నాకు ఒక చిన్న గోపిక కావాలి కృష్ణుడు పక్కన అని తీసుకెళ్లారు. దే యూస్ టు బి అవర్ నేబర్స్. సో అక్కడ దట్ వాస్ మై ఫస్ట్ స్టేజ్, బట్ ఇట్ వాస్ నాట్ లైక్ సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్. సో మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాస్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 6th grade. 6th classలో చేశాను. ఓకే. చాలా మంది ఏంటంటే ఫస్ట్ డాన్స్ నేర్చుకోవటం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్, ఒక 1 or 2 years తర్వాత మేబీ చదువు వల్ల, స్టడీస్ వల్ల కుదరకపోవటము, లేకపోతే వేరే ఊరికి వెళ్ళటం వల్ల కుదరకపోవటము, పెళ్ళిళ్ళు, ఏదో ఒక రీజన్తో చాలా మంది మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. కానీ మీరు అలా కాకుండా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారంటే ఆ డాన్స్ మీద మీకు ఎంత ఇష్టం ఉంది, ఎంత ప్యాషన్ ఉంది? అది డెఫినెట్లీ పేరెంట్స్ అండి. అంటే నేను మా అమ్మ నాన్న దగ్గర పెరగలేదు, మా మేనత్త అండ్ హర్ హస్బెండ్ శైలజ అండ్ రాజారావు గారు అని వాళ్ళిద్దరి దగ్గర పెరిగాను. సో దత్తత తీసుకున్నారు అనమాట వాళ్ళు నన్ను. ఎవరు లేరు, ఐ డోంట్ హ్యావ్ సిబ్లింగ్స్, ఐ వాజ్ అలోన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ మీ ఫర్ దెమ్. సో మా అమ్మకి, అంటే మా మేనత్తకి, మా అమ్మకి నేను చాలా బాగా డాన్స్ చేయాలి, ఏం చేసినా చాలా బాగా చేయాలి, పని చేసినా బాగా చేయాలి, వంట చేసిన పర్ఫెక్షన్. సో ఆవిడెప్పుడు నన్ను ఆపలేదు. అంటే 10th classలో కేబుల్ తీసేస్తాం, ఎంసెట్ కోసం అన్నీ ఆపేస్తాం, అలాంటిది ఏం లేదనమాట. ఐ హ్యావ్ నెవర్ స్టాప్ డాన్సింగ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. మన చేతిలో లేదు కదండి, వాళ్ళు ఆపొద్దు, వెళ్ళడానికి వీల్లేదు, నేను డబ్బులు కట్టనంటే కూర్చోవాలి ఇంట్లో. సో వాళ్ళు ఎప్పుడు ఆపలేదు అండ్ నేను ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ స్టాప్డ్. ఓకే. సో మీ అమ్మగారు, ఐ మీన్ మీ మేనత్త గారు, ఆవిడ ఇష్టముతో, ఆవిడ ప్రోత్సాహంతో మీరు నేర్చుకున్నారు, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ చాలామంది పెళ్ళైన తర్వాత కూడా, అంటే మనకి ఇష్టం ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండటము, ఇష్టం లేకపోవటాలు, వాళ్ళ కొన్ని ఆపేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి మీకు మేనత్త ఇష్టంతో ఆ అత్తగారి ఇంట్లో కూడా అదే కంటిన్యూ అయింది కాబట్టి అదే కంటిన్యూ అయింది. ద ఫస్ట్ థింగ్ ఐ టోల్డ్ మై హస్బెండ్ ఇస్ లైక్, dude, see, I love Bharatnatyam. I want to dance, I want to perform, and I want to teach. I want to set up a school. Wherever I go, I have to do this. He's like, yeah, that's amazing. You should do whatever you want to do. ఆయనలాగా మా అత్తయ్య గారు ఏమో బాగా పాడతారండి. ఆవిడ మా ఇంట్లో లతా మంగేష్కర్ ఆవిడ. సో చాలా బాగా బ్యూటిఫుల్ సింగర్ అనమాట. సో వాళ్ళు కూడా దే నెవర్ స్టాప్ మీ. And my father-in-law was in a very big position in Navy. And ఆయన నేను ఒక రకం అన్నమాట. కష్టపడడం, సాధించడం, గోల్ పెట్టుకోవడం, ఇంకా దాని వెనకాల పడిపోవడం, దట్ ఈస్ హిమ్ అండ్ ఐ. సో ద పాస్ట్ 16 years he was also extremely encouraging. మూవీ కోసం ఏం చేస్తున్నావు నువ్వు, ఇక్కడ వెళ్ళి గో అండ్ గెట్ ఇట్ ఆల్ డన్, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, we got this here, why is it taking so long? ఆయనకు వచ్చే టీవీ కదా, పోస్ట్ ప్రొడక్షన్ లో టైం పడుతుంది, ఇది రాలేదంటారు, అది అవ్వలేదంటారు, ఏదో మిస్సింగ్ అంటారు, అదేమైపోయిందో టైం లైన్ ఫైల్ తెలియదు అంటారు. సో ఐ వాస్ గెటింగ్ ఆల్ వెక్స్డ్. సో ఆయనేమో లేదు, వాట్ ఈస్ దిస్, వెళ్ళు చేసుకుని రా. సో ఐ హావ్ ఆల్వేస్ హ్యాడ్ ఎంకరేజ్మెంట్. వితౌట్ దట్ చాలా డిఫరెంట్. మీ ఇంట్రెస్ట్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఈరోజు వరకు కూడా మీరు ఇంతమందికి నేర్పించగలుగుతున్నారు, సినిమా వరకు దాన్ని తీసుకురాగలిగారు. అసలు డౌటే లేదు. అదే. సో పిల్లలండి, మీకు 2 పాపలు అన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి డాన్స్ ఇంట్రెస్ట్? నేర్పించేయడమే. సో వారసత్వం వచ్చేసి 4 కూడా. డాన్స్ టీచర్స్ డాటర్స్, యూ హ్యావ్ టు లెర్న్ డాన్స్. మేబీ చిన్నది చెప్తుందేమో కొన్నేళ్ళు అయ్యాక, అమ్మ నేను ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ అని చెప్పచ్చు అని నేను అనుకుంటున్నా, తెలిసిపోతుంది కదండి. కానీ పెద్దమ్మాయి నాట్య బాగా చేస్తుంది, 2 ఏళ్లలో దాని అరంగేట్రం ఉంది.
చిన్నమ్మాయి శ్రియా, అది కొంచెం మన రకం, దానికి ఏం కావాలో అదే చేస్తుంది. ఐ డోంట్ థింక్ షీఈస్ యాజ్ లీనింగ్ టువర్డ్స్ డాన్స్, బట్ అప్పటి వరకు నేర్పించుకుంటూ ఉంటా పక్కన. షీఈస్ ఎనీవేస్ పార్ట్ ఆఫ్ ద థింగ్ కదా, చేస్తోంది, అది కూడా చేస్తోంది, నేర్చుకుంటోంది. బట్ తర్వాత ఇఫ్ షీ సంథింగ్ ఎల్స్ కమ్స్ అప్ దెన్. 13, పెద్దమ్మాయి 13 అవుతుంది ఇప్పుడు అక్టోబర్లో, చిన్నమ్మాయి 10. ఓకే. సో 3 ఏళ్ల డిఫరెన్స్. సో అలా డాన్స్ని మీరు షోస్ చేయటము నేర్పించడమే కాకుండా ఒక సినిమా రూపంలో దీన్ని తెరకెక్కించాలి అనే థాట్ ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? సో నేను ప్రీవియస్గా యాక్ట్ చేశానండి. 17 years back, I have acted in 6 movies. సో తమిళ్, కన్నడ, మలయాళం 3 లాంగ్వేజెస్. తమిళ్లో 2 మూవీస్, తర్వాత కన్నడలో 3, మలయాళంలో 2. మలయాళంలో సురేష్ గోపి గారితో, మమ్ముటితో. తర్వాత తమిళ్ వాజ్ లైక్ ఇంద్రలోగతిల్న అళగప్పన్ అండ్ మగనే మరుమగనే చేశాను. దాని తర్వాత కన్నడ వచ్చేసి కుసుమ, బిడ్డ, గ్యాంగ్ లీడర్. సో ఈ మూవీస్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంది. వెన్ ది ఆపర్చునిటీ కేమ్ చేశాను. తర్వాత కానీ ఎప్పుడు ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్ ఇన్ లైఫ్ అండి. ఈవెన్ చిన్నప్పుడు కూడా డాన్స్, ఐ న్యూ వాట్ ఐ వాంటెడ్. అలాగే వెన్ ఐ వాజ్ డూయింగ్ మూవీస్, ఐ వాజ్ డూయింగ్ గుడ్ ఆల్సో. ఐ వాంటెడ్ మై ఓన్ కిడ్స్, ఐ వాంటెడ్ లైక్ అ గుడ్ లైఫ్, ఐ వాంటెడ్ టు బీ అ వెరీ గుడ్ గురు, ఐ వాంటెడ్ టు స్థాపించాలి, అదంతా ఆల్వేస్ వెరీ క్లియర్ ఇన్ మై హెడ్. సో ఐ సెడ్ ఓకే, చూశాను, చేశాను, ఇట్ ఈస్ టైమ్ టు గో అనిపించింది. ఆయన కరెక్ట్గా అలాగే కలిశారు. అండ్ దెన్ ఐ సెడ్ ఎస్, అండ్ దెన్ వీ గాట్ మ్యారీడ్. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ ఫ్రమ్ దేర్. సో అలా అయిపోయింది. సో నౌ అగైన్ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, డాన్స్ స్కూల్ స్థాపించి 10 ఏళ్ళు అయ్యింది. స్టూడెంట్స్ ఆర్ ఎట్ అ లెవెల్, యునో, ద సీనియర్స్ కెన్ టీచ్ ద జూనియర్ బ్యాచెస్. నౌ దట్ ఐఎమ్ నాట్ దేర్, తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరు అరంగేట్రం అయింది ఈ ఇయర్. దిస్ వాజ్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ అరంగేట్రమ్స్. ఇద్దరు స్టూడెంట్స్, ఈషా, నిధి అని, వాళ్ళిద్దరిది అయ్యింది అరంగేట్రం. వాళ్ళు టీచర్ వి గాట్ దిస్ అన్నారు. సో దే ఆర్ టేకింగ్ క్లాసెస్. అండ్ నేను ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోనండి, వెరీ క్వాలిటీ ఓరియంటెడ్. అండ్ ఐఎమ్ అ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మర్. వెరీ స్ట్రాంగ్ అనకూడదు, బట్ స్ట్రాంగ్ పర్ఫార్మర్. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మర్. థ్యాంక్ఫుల్లీ I'm able to, after 2 C-sections and a knee surgery, I'm knee strong. surgery? Knee surgery. ACL tear అయింది. ఓకే. టేర్ అయింది. దాని తర్వాత కర్తవ్యంలో విజయశాంతి లాగా బాగా ఫిజియోథెరపీ చేసి, ఐ మీన్ ఐ యూజువలీ డోంట్ గెట్ స్కేర్డ్. ఐ am very fearless. కాకపోతే that scared me. That I cannot dance అనేది I could not take అన్నమాట. సో బాగా అగ్రెసివ్గా ఫిజియోథెరపీ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు డాన్స్, గెట్ బ్యాక్ టు ఇట్. సో దట్ హ్యాపెండ్. సంకల్పం దృఢంగా ఉంటే ఇట్ ఆల్ కమ్ టు యూ అంటారు కదా, అలాగే యాక్టింగ్ కూడా చెయ్యాలని ఆల్వేస్ ఉంది. బట్ ఐ సెడ్ లెట్స్ వెయిట్, ద టైమ్ విల్ కమ్. లైఫ్ ఇస్ బిగ్, లైఫ్ ఇస్ లాంగ్ అని అనుకుంటాను ఎప్పుడు. సో నాకు ఒక రోజు కూడా చాలా ఇచ్చాడు దేవుడు లాగా అనిపిస్తుంది. ఐ డోంట్ ట్రై టు లైక్ పడుకోవడాలు, మధ్యాహ్నాలు ఇలా ఉండదు నాది. లైక్ ఆల్వేస్ ఇది చేసామా, నెక్స్ట్ ఏంటి లాగా ఉంటుంది. సో అది అలా అలా అనుకుంటూనే ఇప్పుడు టైం వచ్చింది, మూవీ చేద్దాం. అంటే 16 ఏళ్ల ముందు చేశాను అనేవో రీల్స్ చూపిస్తే హూస్ గోయింగ్ టు టేక్ మీ నౌ? అప్పుడుది కాదబ్బా, ఇప్పుడు ఏమైనా చేసావా అంటారు. హూస్ గోయింగ్ టు పుట్ మీ యాజ్ అ ఫీమేల్ లీడ్ అండ్ డూ వన్ మూవీ? హూస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఇట్? హూ ఆర్ గోయింగ్ టు ఆస్క్? సో ఐ సెడ్ లేదు, నేనే చేసుకుంటా, నాకు నచ్చినట్టుగా చేసుకుంటా, నా స్ట్రెంగ్త్ని ఏమిటి అనేది దాని మీద ప్లే చేసుకుంటా అని అనుకున్నాను. So thankfully my husband was helpful, because money has to come from him. Because I am an artist. I don't make much. అదే చెప్తుంటా, ఆర్ట్ కి ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో కార్పొరేట్ హ్యాస్ టు హెల్ప్, అదర్వైజ్ వీ కెనాట్ డూ ప్రొడక్షన్స్. అండ్ ఇది కూడా ఒక రకంగా ప్రాపగేట్ చెయ్యాలని. ఎందుకంటే నా స్టూడెంట్స్ ఇలా కొంతమంది డిగ్రీ ఇది అయిపోగానే
12th ఇంకా దే ఆర్ నాట్ టు బి సీన్, దే స్టాప్. రైట్. సో ఐ ఫీల్ టెరబుల్. అంటే నువ్వు ఇంతవరకు వచ్చింది ఇక్కడి నుంచే కదా నీ జర్నీ యాక్చువల్లీ. అది ఐ వాంటెడ్ టు కొంచెం ఇంకా నాలెడ్జ్ వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు ఏదో రకంగా ఇది పోదాం చేద్దాం, ఒకసారి వెళ్ళిపోయామా వెళ్ళిపోయాం. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ us to do anything because we are our own people. They become adults. Like by 18 they are like 18 ఇంకా అసలు ఇప్పుడు ఇవాళ రేపు చాలా చిన్నగా 15 ఆ 16కే చెప్పలేకపోతున్నాను టీచర్ ఐ గాట్ దిస్ ఐ గాట్ దట్ అంటున్నారు నాకు. అమ్మారా ప్రాక్టీస్ అంటే నో ఐ హ్యావ్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ కెన్ నాట్ కమ్, మై టైమ్ ఇస్ లైక్ అట్లా. మేము నా మొహం ఆ టీచర్ రమ్మంటే వెళ్ళడమే, అక్కడ పడి ఉండడమే. సో అందుకని ఐ ఆల్సో వాంటెడ్ ఇదేంటంటే 600 institutions like all the libraries across coast to coast in the US. I want to put it there. Okay. And do lecture demonstrations in universities with art majors. So it is educational, art oriented, culturally appropriate, women centric movie. And we actually chusaro ledo, we've won couple of awards, international awards వచ్చాయి మాకు. ఒక 6 awards వచ్చాయండి. బెస్ట్ డెబ్యూ వచ్చింది, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కి వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ కి వచ్చింది. రీసెంట్లీ ఐ గాట్ నామినేటెడ్ బాస్టన్, అది యాక్చువల్లీ 12th తెలుస్తుంది, యాజ్ బెస్ట్ యాక్ట్రెస్. That is first best actress. So it's doing good. People are, I'm hoping it'll do good even in because adi 90 minutes cut anamata. Because film festivals lo they don't take if it's longer. They will take it but only some do. They don't pick it anamata. Because our 90 minutes cut okati ఇది 2 hours 25 minutes దాకా వస్తుంది ఫీచర్ ఫిల్మ్ మొత్తం. అది కూడా ఫీచర్ ఫిల్మే, వాళ్ళకి 1 hour దాటితే 1 hour 10 దాట ఫీచరే అది కూడా. బట్ అది అక్కడ పంపించాం, ఇది ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం 19కి. సో లాంగ్ జర్నీ, సో మచ్ ఐ హ్యావ్ లెర్న్డ్. మీరు గ్రేట్ అండి. ఇందాక నేను అన్నాను చూసారా, కొన్ని రీజన్స్తో చాలా మంది మధ్యలోనే ఆగిపోతారు డాన్స్ నేర్చుకోకుండా. అలాంటిది మీరు చదువు కంటిన్యూ చేస్తూ, డాన్స్ కంటిన్యూ చేస్తూ, పెళ్ళయ్యాక కూడా కంటిన్యూ చేస్తూ, పిల్లలు పుట్టాక కంటిన్యూ చేస్తూ, సి సెక్షన్ అయ్యి నీ సర్జరీ అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు మీరు కంటిన్యూ చేస్తున్నారు అంటే నిజంగా ఈ జనరేషన్ చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలి మిమ్మల్ని చూసి. ఈ సినిమాతో ఇంకా చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు కూడా డెఫినెట్గా. ఐ జస్ట్ ఒకటి మైండ్లో పడిపోయిందంటే దాని వెనక చేసుకుంటూ పోవడమే. చెప్తారు కదా, ఇట్స్ ద జర్నీ నాట్ ద సక్సెస్, నాట్ ద ఎగ్జాక్ట్లీ మై థింగ్. ఓకే, నువ్వు ఒకటి నమ్మావు, చేసుకుంటూ పో, ఏదవుతే అది అవుతుంది. వై ఆర్ యూ సో స్టక్ ఆన్ వాట్ విల్ హ్యాపెన్? రైట్. అంటే ఏ కష్టం వచ్చినా దీన్ని ఆపొద్దు, మనం కంటిన్యూ చేయాలి, అనుకున్న సాధించాలి అనేది మీరు ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు. ఆ చెప్పాలనుకున్న థాట్ అంటే సినిమా త్రూ చెప్పాలి అనుకున్న థాట్ మీద ఎవరైనా సజెస్ట్ చేశారా, ఎలా? అది నాదే అండి. ఓకే, అది నాదే. దట్ ఆల్వేస్ ఐమ్ థింకింగ్ అబౌట్ డాన్స్, ఏ రకంగా చేద్దాం. ఇప్పుడు ఒక బుక్ కూడా రాశాను, it's called Dance Physiology and Injury Prevention in Bharatnatyam dancers. Because so much of wear and tear in my body. Because my feet are very bony now because fat pads arigipoyayi, kotti. Okay. And wood meeda aithe kottali, లేకపోతే మడ్ ఫ్లోర్ అవుతే కొట్టాలి. మేము టైల్లు, స్టోను, మార్బుల్ అన్నీ చేసేసాం, కాంక్రీట్ ఫ్లోరు, తెలియలేదు. అండ్ మాకేంటంటే 10 సార్లు చెయ్యి, ఎంత చేస్తే అంత మంచిది, ఇంత బాగా, ఇంకా బెటర్ అట్లా నేర్పించేవాళ్ళు అనమాట. సో ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ దట్ because there's so much of wear and tear in your body, right? The Indian mentality in arts is to push. Practice, which is very important. But to understand what your body is going through, body kinetics, body pyrogenics, body, your body etla anedi different. There is no generic. But నీ బాడీలో ఈ పెయిన్ ఉంది, ఇది గుడ్ పెయిన్, ఇది బ్యాడ్ పెయిన్, దీనికి వదిలేయి, కొన్ని రోజులకు వదిలేయి, లేకపోతే ఈ ఎక్సర్సైజెస్ చేయి, లేకపోతే నువ్వు చేసే డాన్స్లో ఇది అవాయిడ్ చేయి. ఇవన్నీ నా బుక్లో
I am able to tell anamata. I Okay. worked with a physiotherapist to do this. It was part of my thesis. I Oh. did masters in Bharatnatyam also. ఓకే. I did masters in microbiology and masters in Bharatnatyam. సో ఆ బుక్ నుంచి మళ్ళీ ఇంకో ఐడియా వచ్చింది, ఫిజియోథెరపీ అసిస్టెంట్ ఎందుకు అవ్వకూడదు, ఎందుకంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ప్యాషనేట్గా డాన్స్ నేర్చుకుంటున్నారో మెడికల్ ఇన్సూరెన్స్ లేదు. ఓకే. ఇన్సూరెన్స్ ఉండదు కదా, అన్లెస్ యు ఆర్ పిక్డ్ బై అ డాన్స్ కంపెనీ who can give you those perks. You are by yourself an artist, Right. going from one performance to another performance. Who will need more physiotherapy than an dancer or a sports person? కాకపోతే స్పోర్ట్స్ కి అగైన్ బాగా డెవలప్మెంట్ ఉంది. ఓకే. అంటే నాట్ ప్రాబబ్లీ ఫర్ క్రికెట్, బట్ మాకు లేదు. సో and each session costs $350. You have to pay out of your pocket if you don't have insurance. So I really want to help the dance community. Ee movie kuda I wanted to help the dance community. Apart from that, I was doing a lot in theatre chala chesedanni. I love theatre and love acting, and I have done that at that time, waited and did this now. ఓకే. Will do more. రైట్. అంటే పేరు కూడా ఆ సినిమాకి తగ్గట్టుగా ఏదైతే భరతనాట్యానికి సంబంధించిన అందెల రావమిది అని పెట్టారు. సో సౌండ్స్ గుడ్. అంటే చూడగానే ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. ఆయన ఆశీర్వాదం, విశ్వనాథ్ గారి ఆశీర్వాదం. అదే అన్న, నా పేరు వినంగానే మంచిగా అనిపిస్తుంది. అంటే సినిమా డెఫినెట్గా బాగుంటుంది, ఒక డాన్స్కి సంబంధించింది. ఆఫ్కోర్స్ టీజర్ చూసాం కాబట్టి టీజర్లోనే అర్థమవుతుంది, ఒక గురువుకి ఇచ్చిన మాట కోసము డాన్స్ని కంటిన్యూ చేస్తూ ఎన్ని కష్టాలైనా కూడా దాన్ని చేసుకుంటూ అనుకున్న సాధించుకుంటూ వస్తున్నారు అనేది టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఓవరాల్గా సినిమా త్రూ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ వ్యూయింగ్. ఓకే. పీపుల్ వీఆర్ టీచింగ్ పీపుల్ globally that there is such a dance form, which is a very old dance form, and people are very passionate about this dance form, and it is very beautiful to watch. Anedi మనం చూపించాలి. యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. వాళ్ళకేం తెలుసు భరతనాట్యం, ఇండియా అంటే బాలీవుడ్ అనుకుంటారు. ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉంటే భాంగ్డా, బికాస్ కెనడా ఇస్ బిగ్ ఇన్ భాంగ్డా, లాట్ ఆఫ్ పంజాబీస్ కదా. సో ఈ భాంగ్డా వార్సిటీ గ్రూప్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ వాట్ అబౌట్ దిస్, విచ్ ఈజ్ అ 2000-year-old ట్రెడిషన్? అక్కడ టైక్వాండోకి పంపించేస్తున్నారు, ఆఫ్టర్ కేర్ కి వ్యాన్ వచ్చేస్తుంది, పికప్ చేసేస్తుంది, కరాటే టైక్వాండో చేసేస్తున్నారు. అలాగే చైనీస్ హ్యావ్ సెట్ ఎవ్రీవేర్. అలాగే ఇండియన్స్ కూడా దాన్ని పట్టుకుని ఉంచుకోవాలి. సి, you can westernize yourself. I have westernized myself. I speak, I do all that. కట్టు బొట్టు అది ఒక ఎత్తు, నీ ఫోకస్, నీ వాల్యూస్, నీ ఆలోచన అదంతా ఒక ఎత్తు. సో అది ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. అండ్ యూ కీప్ ద ట్రెడిషన్ ఇంటాక్ట్, యూ డోంట్ మెస్ విత్ ఇట్, దెన్ ద బ్యూటీ ఈజ్ లాస్ట్. రైట్. సో అలాగా ఎడ్యుకేషనల్ వ్యూయింగ్, విమెన్ ఎంపవర్మెంట్, కల్చరల్లీ అప్రోప్రియేట్. అంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. అంటే మనకి ఇండియాలో సరే అండి అందరికీ తెలుసు, మనం గ్లోబల్గా చూస్తున్నాం కదా, ఓహో ఇలా ఉంటుందా అనేది వాళ్ళకి కనువిప్పు అన్నమాట. అలా చూసినప్పుడు ఇప్పుడు చాలా ఇండియన్స్ పెరుగుతున్నాం కాబట్టి, ఇప్పుడు టెక్సస్ లేకపోతే మా దగ్గర అక్కడక్కడ కొంచెం ఇండియన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. దాంతో ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి అరంగేట్రం ఇస్ అ బిగ్ థింగ్, లైక్ 2-3 గంటల డాన్సు. నోబడీ డస్ దట్. No ballet person is doing a 2-hour performance solo. Who is doing 2 or 3 hour performance? అరంగేట్రంలో, రంగప్రవేశంలో, రంగమంచ్ ప్రవేశ్లో మనం చేస్తున్నాం. మనకి they have given that. And the beauty about our dance is she is mid-30s. She is still trying to achieve a goal of mastering 5 dance forms. 3 చేసింది, 2 చెయ్యాలని కోరిక, ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చెయ్యాలి 5 అని కోరిక, వాళ్ళ గురువుకి ప్రమాణం చేసింది. సో
it is a beautiful dance form. You can dance all your life. You can dance till the day you die if you take care of yourself. It's not like ballet, tap, you're done. You're done by 30. You're nothing after 30. రైట్. నువ్వేదో చదువుకోవడమో రాసుకోవడమో ఇన్స్ట్రక్టర్గా చేయడమో అంతే. వైజయంతిమాల గారు చేశారండి 90 ఏళ్ళకి, వర్ణం చేసింది ఆవిడ. Do you, I really want to tell the people that so much beauty. I have to tell because I am a dance educator. Right. I have to promote this. So this is also part of the idea. So many things coming together. ఎంత నేను ఇది చూపించగలుగుతున్నాను అనేది తెలీదు. నాది ఒకంతు ప్రయత్నం అంతే. నేను చేశానా, ఏదో చేశాను, నా డాన్స్ కమ్యూనిటీకి చేశాను, నా డాన్స్ కోసం చేశాను. గాడ్ నోస్. అంతే కదా. అంతే. సో మీరు చెప్పాలనుకున్నది మాత్రం చెప్పదలుచుకున్నాను. అట్ ద సేమ్ టైం డాన్స్ ఓరియంటెడ్ అంటే కాదండి, ఇట్స్ అ డ్రామా. ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పా కదా, ఇన్స్పిరేషనల్ స్టోరీ అన్నమాట. సో అక్కడ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ కూడా, షీఈ్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్, a single mother, African American woman. So there are different things that you are seeing because akkada untunnam kabatti akkada paristhituలు. Okay. వెళ్ళాలి, she's a nurse and she has a kid, she's a single mother, somebody has to take care and nobody makes you take care without giving you some money. This lady has just generally come. Trust చేయడం కూడా చాలా difficult, చెయ్యరు. A beautiful friendship that transcends borders, transcends countries. అంటే హ్యూమానిటీ ఈజ్ యూనివర్సల్. అంతే కదా. మనిషివి కాబట్టే నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యగలవు. మనిషి కాకపోతే నువ్వు చేయలేవు కదా. జంతువు వెళ్ళి ఇంకేమైనా ఎవరికన్నా ఏమైనా చేయగలదా? చేయలేదే. అయినా చేస్తున్నాయి పాపం అవి. సో మనిషి అన్నవాడు ఉత్తమమైన జన్మ మనకి వచ్చింది. దానికి మనం ఏదో అంటే ఆల్ దిస్ హస్ కమ్ ఫ్రమ్ మై ఫాదర్ అండి. బాగా నూరిపోసేవాడు. అంటే మా మేనత్తస్ హస్బెండ్ కాదు, రాజారావు గారు, ఆయన చాలా పాపం చాలా ఎంకరేజింగ్. బట్ మై ఫాదర్ ఆల్వేస్ ఇన్స్టిగేటెడ్ అ థాట్, స్పోక్ టు మీ ఫర్ అవర్స్. ఆయన రోలే తనికెళ్ళ బర్ని గారు అనమాట మూవీలో. మీరు ఆ ట్రైలర్ లో చూస్తారు కదా, బుక్స్ ఇచ్చి పంపిస్తారు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. మా నాన్నగారు నేను పెళ్ళయి వెళ్ళినప్పుడు నోరి నరసింహ శాస్త్రి గారి కవిద్వయం ఇచ్చి పంపించారు నాకు. ఆయన వెరీ పర్టిక్యులర్ అబౌట్ లాంగ్వేజెస్, వెరీ అప్డేటెడ్. ఆయన అయితే ఎన్సైక్లోపీడియా అండి. అప్పటికే గూగుల్ కూడా లేదు మా చిన్నప్పుడు. ఆయన ఏం అడిగినా చెప్పేవాడు. కాగితం కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఒరేషియస్ రీడర్ అన్నమాట. So that kind of, when you get that kind of ఇది, it's all in me. నా ఈ క్యారెక్టర్ తనికెళ్ళ బర్ని గారే కావాలని కూర్చున్నా. సో హరీష్ శంకర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆయనే, లైక్ ఐ డోంట్ నో హౌ టు అప్రోచ్, నాకు ఆయనే కావాలి. ఆయన బిజీ అమ్మా, ఇంకెవరన్నా ఏమిటి కాదు, నాకు ఆయనే కావాలి. సో అంటే యూ హ్యావ్ దట్ వైబ్ కదా. మా ఫాదర్ లాగా ఒడ్డు పొడుగు అలాగే ఉంటారు భరణి గారు. అండ్ హీ ఈస్ వెరీ నాలెడ్జబుల్ అండ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఐ లవ్ దట్ అబౌట్ హిమ్. సాహిత్య పరంగా, డ్రామా పరంగా, లాంగ్వేజ్ పరంగా, యాక్టింగ్ లో ఆల్ చెక్ మార్క్స్, రైట్? సో ఐ వాంటెడ్ టు యాక్ట్ విత్ హిమ్ యాజ్ అ డాటర్. సో తనికెళ్ళ భరణి గారి రియాక్షన్ ఏంటండి మీరు వెళ్ళినప్పుడు? అంటే స్టోరీ ఆయనకి చెప్పి మీరే చేయాలి అన్నప్పుడు ఏమన్నారు? నేను మాట్లాడలేదండి. హరీష్ శంకర్ గారు కాల్ చేసి, బాబాయ్ మనకి తెలిసిన వాళ్ళు, నువ్వు కొంచెం తక్కువలో చేసేసేయి అని చెప్పారు. సరేరా ఏముంది పంపించు అంటే, so how the system is, you don't go, the manager will talk to the manager. సో నేను ఆయన్ని చూసింది డైరెక్ట్ గా సెట్ మీద చూసారు. అండ్ బాగా కనెక్ట్ అయ్యామండి. నేను బాబాయ్ గారు అనే పిలుస్తాను. సచ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్, సచ్ అన్ అమేజింగ్. టైంకి 9 ఎవరిలాగా ఇప్పుడు ఉంటారు కదా, అందరూ రారు టైంకి. డిపెండింగ్ అపాన్ హౌ బిగ్ అన్ యాక్టర్ యు ఆర్, ఇట్ టేక్స్ సో లాంగ్. డిసిప్లిన్. పొద్దునే పెట్టేసుకుని పూజలన్నీ అంతా కార్యక్రమం అంతా చేసేసుకుని 9 మేకప్ వేసుకుని రెడీ ఆయన సెట్ మీద.
అండ్ ఆయనకు కూడా చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటి స్టోరీలన్నా కళలన్నా తెలుగు అన్నా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చాలా అండి, చాలా డెడికేటెడ్. బాగా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత బాబాయ్ గారు వచ్చినప్పుడల్లా వెదర్ ఐ హ్యావ్ వర్క్ ఆర్ నాట్ ఐ విల్ గో మీట్ హిమ్ ఓకే అండ్ ఏదో మాట్లాడుకుంటాం కాసేపు. ఇట్స్ ద ఆరా, ద వైబ్. ఐ బిలీవ్ ఇన్ బోత్ ఆరా అండ్ వైబ్ అ లాట్ and I feel that from him. అండ్ ఆయన టీజర్ రిలీజ్ టైంలోనే చెప్పారు శంకరాభరణం లాంటి గొప్ప సినిమా అవుతుంది ఇది అని చెప్పారు ఆయన. From his mouth to God's ears. But yeah, చెప్పారు. I am hoping. Of course, డెఫినెట్గా. అండ్ హరిశంకర్ గారు ఆయన చేతుల మీదుగానే టీజర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి సో డెఫినెట్గా ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టరు, సినిమా కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అండ్ మంచి యాక్టర్స్ కూడా ఉన్నారు. తనికెళ్ళ భరణి గారితో పాటు జయలలిత గారు, ఆవిడ బ్యూటిఫుల్ క్లాసికల్ డాన్సర్, ఆవిడ కూడా మంచి యాక్టర్. ఆవిడ షీ వాజ్ వెరీ అన్హ్యాపీ. షీ వాజ్ లైక్ అయ్యో నాకు డాన్స్ అంటే చాలా, నన్ను అత్తగారు చేశారు, నాకు అసలు నచ్చలేదు, లేదు సపోర్ట్ చేయడానికి వచ్చాను. వెరీ నైస్, వెరీ చాలా వాజ్ బ్యూటిఫుల్. సెట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. బాగా తర్వాత ఆదిత్య మెనన్ has also been very close friend from the time we acted together in Malayalam movie. A Suresh Gopi movie లో కలిసాను అనమాట ఆదిత్య మెనన్ ని. సో అప్పటి నుంచి ఈవెన్ దో I am not acting and all, like you know, family wise and all, we are like good friends, close friends. సో ఆయన్ని కూడా బాబు నాకు ఇలా ఉంది నేను డబ్బులు ఇవ్వలేనంటే ఫ్రీగానే చేశారు. తనికెళ్ళ భరణి గారు కూడా 60% తక్కువ చేశారు. ఓకే. సో ఐ కెనాట్ సే ఇట్ ఈస్ ఆల్ కమర్షియల్, పీపుల్ విల్ నాట్ హెల్ప్ యూ, పీపుల్ హ్యావ్ హెల్ప్ మీ. ఎక్స్ప్లాయిటేషన్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో కొంచెం అవుతుంది. ఎందుకంటే ఆ పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకోటో లేకపోతే ఇదో ప్రొడక్షన్లో ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్. బట్ ద కోర్ ఏదైతే ఉందో అది మాత్రం ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఫర్ మీ. సో అదే సినిమాకి అన్నీ కూడా మంచి కలిసి వచ్చాయి. ఆర్టిస్టుల దగ్గర నుంచి, మీ స్టోరీ దగ్గర నుంచి, పర్ఫార్మెన్స్ చేసిన దగ్గర నుంచి అన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి. కాబట్టి డెఫినెట్గా మీరు ఏ స్థాయిలో అయితే సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకున్నారో అంతకంటే ఎక్కువే అవుతుంది. నేను టీజర్ చూసిన ప్రకారం నేను చెప్తున్నాను. బేసిక్గా నాకు కూడా డాన్స్ అంటే పర్సనల్గా ఇష్టం కాబట్టి సో కనెక్ట్ అయ్యాను మేబీ. సినిమాలో ఇలాంటి సినిమాలు ఎస్పెషల్లీ పాటలు, మ్యూజిక్ అనేది చాలా అంటే చాలా బాగుంది. కార్తీక్ కొడకండ్ల గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆయన. అండ్ పాటలు కూడా ఆయన కొన్ని స్వయంగా పాడారు. ఏదో అంటే టీమ్ వాజ్ లైక్ కైలాష్ ఖేర్ గారితో పాడిద్దాము, ఆయన 6 లక్షలు 7 లక్షలు సంథింగ్. ఐ వాజ్ లైక్ కైలాష్ ఖేర్ గారు ఎందుకు, కార్తిక్ యూ సింగ్ సో వెల్, యూ ఓన్లీ సింగ్ దిస్ సాంగ్. ఓకే. అలా కాదండి, ఎవరన్నా యూనో కొంచెం ఫస్ట్ సాంగ్ అంజనా సౌమ్య పాడారు, ఉంటాయి కదా అన్నిటికీ లెక్కలు ఉంటాయి. కరెక్టే. నేనన్నా నాకు అది ఏం ప్రాబ్లం లేదు, బిజినెస్ చేసింది చేయలేదు అక్కర్లేదు, ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్ దట్ ఈస్ ఇనఫ్, మీరే పాడండి, మీ గొంతు చాలా బాగుంది మీరే పాడండి అని చెప్పి. ఓకే. ఆయనే పాడారు. చాలా అంటే చాలా బాగా పాడారు. అంటే మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఇచ్చారు. అది 1 మిలియన్ వెళ్ళిపోయిందండి. దారులే లేని ఆయన పాడిన పాట, లిరిక్స్ కూడా దారులే లేని మార్గం లేని గమ్యం ఉంటుందా, గమ్యం లేని లక్ష్యం ఉంటుందా, ఇళ్ళలో అసలు చాలా అంటే రఘు గారు చాలా బాగా రాశారు. రఘు గారు కేర్ ఆఫ్ కంచర్పాలెం కూడా రాశారు. ఆయన పెన్సిల్వేనియాలో ఉంటారు. ఆయన డైలాగ్స్ కూడా రాశారు మా మూవీకి. ఓకే. ఈ సినిమాకి డైలాగ్స్ కూడా ఆయన డైలాగ్స్ ఆయన, వేణు గారు. తర్వాత ఇక్కడ జరిగిన కొంత షూట్ కి ఓం ప్రకాష్ మార్తా అని ఆయన కూడా రాశారు. ఓకే. సరే, మ్యూజిక్, లిరిక్స్, సింగర్స్ అంజనా సౌమ్య గారు కూడా సూర్యుడు వచ్చే సాంగ్ కూడా. అండ్ హరిణి ఈజ్ దర్భా సిస్టర్స్ అని చాలా సోల్ఫుల్ గా పాడింది. ఆడేనమ్మ ట్రైన్డ్ క్లాసికల్ అండ్ ఐ లవ్డ్ ఇట్. సో మొత్తం ఇప్పటికి 4 పాటలు రిలీజ్ అయినాయి. సినిమాలో ఎన్ని పాటలు? మొత్తం 5 ఉన్నాయండి, 4 రిలీజ్. అదే 4 రిలీజ్. 4 కూడా ఫుల్ వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ లో, మంచి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మ్యూజికల్ హిట్ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమాని. నేను బూస్ట్ చేయలేనండి, నాకు అంత తాహత లేదు, అంతంత కట్టుకుని ఇంతంత చేసుకుని అంత లేదు. బట్ థ్యాంక్ఫుల్లీ ఇట్స్ పికింగ్ అప్ అండ్ ఐఎమ్ హ్యాపీ. నేను స్టార్టింగ్ ఇంట్రోలో అదే చెప్పాను, మంచి కథతో వస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనేది అది అర్థమైపోతుంది. ఇవాళ రేపు డిజిటల్ మీడియాలో ఎంత మంచి కంటెంట్ మనం ఇస్తామో అంత ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది, అంత మిలియన్ వ్యూస్ కూడా వస్తున్నాయి. కాబట్టి సో మీ ఫ్రెండ్స్ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా ఈ సినిమాలకి సంబంధించి?
ఎలా ఉండాలి ఏంటి అనేది ఎవరి సజెషన్స్ తీసుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఏమైనా తీసుకున్నారు? స్వర్ణ కమల్ గారని నాకు మేకప్ చేశారు. మొత్తం 22 రోజులు, తర్వాత ఒక 4 రోజులు, తర్వాత మొత్తం యుఎస్లో ఒక 30 days దాకా చేసాం. ఆన్ అండ్ ఆఫ్ లాగా. ఆవిడ చాలా తక్కువ చార్జ్ చేసి నా వెంటే అనమాట ద హోల్ డే, ఈవెన్ దో షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ లూజింగ్ అవుట్ ద మనీ. ఆవిడ బాగా అంటే చెప్పేవా ఇక్కడ బాగుందండి, ఇక్కడ బాగాలేదు అంటే షీ వాజ్ షాడోయింగ్ మీ కదా. సో చెప్తూ ఉండేదన్నమాట, ఇక్కడ బాగుంది, ఇది బాగాలేదు, ఇది సో యూ డోంట్ హ్యావ్ టు థింక్ సో మచ్. అంటే ఇక్కడలాగా పెద్ద ప్రొడక్షన్ కాదండి, స్కెలిటల్ క్రూ. ఐ కెన్ ఓన్లీ అఫోర్డ్ సో మచ్ ఇన్ ది యుఎస్. సో ఎవ్రీబడి వాజ్ డూయింగ్ 2-3 jobs. ఇప్పుడు ఎట్లా అంటే ఏడీ లాగా చేసేవాళ్ళు ఏది డేటా మేనేజ్మెంట్ చేస్తున్నారు, సౌండ్ చేసేస్తున్నారు, ప్రొడక్షన్ వాళ్ళు 2-3 పనులు చేసేస్తున్నారు. నేను కూడా సామాన్ ఎత్తుకుని, నేను కూడా ట్రక్కులు డ్రైవ్ చేసుకుని, ఎవడ కారు వాళ్ళు అందరు కార్లు వేసుకొచ్చి we all had to do that. రైట్. అంటే టీం వర్క్ గా చేశారు ఇదంతా కూడా. ఎవరు కూడా మేము దీనికి పని చేస్తున్నాము అని కాకుండా ఇది మనది అనే ఆలోచించే పని. I did pay many people and some I did not have to pay, they all helped. So చెప్పాలంటే చాలా పేర్లు కానీ, and of course my sisters, my sister-in-law, my husband, of course the money. and నేను వెళ్ళిపోయాను 25 రోజులు ఈయనే పిల్లల్ని అక్కడే ఉండి. So it's different when you are in town and out. It's different when you're out of town or out of country. So అదనమాట బాగా ఎంకరేజ్ అంటే it took a lot of money. And I'm an artist. I am not an IT job కాదు నాది. సో మనీ ఈజ్ మనీ ఫర్ ఎనీవన్ కదండి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మాకు ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు. సోమిరెడ్డి గారు అని లా ఫర్మ్ అనమాట ఆయనది, సంతోష్ సోమిరెడ్డి, అండ్ డాక్టర్ రీనా బొమ్మసాని అని. తర్వాత చాలా హెల్ప్ కూడా చేశారు. ఇది విశ్వేశ్వర్ కల్వల, సాయి సుధా, వీళ్ళు ఆల్ ద స్థానా, టీడీఎఫ్, నాట, ఆల్ తెలుగు, సతీష్ వేమన గారు యాక్టెడ్ ఇన్ ద మూవీ. సో హెల్ప్ వాస్ దేర్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అంటే లొకేషన్స్ గుడిలో తీసుకున్నా, లేకపోతే ఇంకెవరన్నా స్టూడియోలో తీసుకున్నా, ఇళ్ళకి తీసుకున్నా, వాటికన్నిటికీ నేను ఐ డి నాట్ హ్యావ్ కట్టలేదు. కట్టక్కర్లేకుండానే అయిపోయింది అదంతా. ఓకే. So some we had to pay, some we did not pay. We tried to finish it off. Here we paid, but it was so very less. మొత్తము. రైట్. సో ప్రొడక్షన్స్ అంటే బ్యానర్ కూడా నాట్య మార్గం ప్రొడక్షన్స్ అని పెట్టారు. అక్కడ కూడా డాన్సే కనిపిస్తుంది. నా స్కూల్ పేరు నాట్య మార్గం అండి. ఓకే. దాన్ని 10 years ముందు నాట్య మార్గం, దట్ ఈస్ ద కంపెనీ, దట్ ఈస్ ద ప్రొడక్షన్స్. ఓకే. సో అదే అన్నాను, ఎక్కడ చూసినా కూడా నాట్యం. కూతురు పేరు నాట్య, కంపెనీ పేరు నాట్య మార్గం, నేను చేసేది నాట్యం. సినిమా పేరు అందెలరావు మీది, అన్ని కూడా రిలేటెడ్ ఉన్నాయి. సో ఇది September 19th రిలీజ్ అవుతుంది. అండ్ ఓటీటీకి అయితే దసరా గిఫ్ట్ గా అమెజాన్ ప్రైమ్ కి రావడం అనేది చాలా. we collaborated with East West Entertainers అని డాక్టర్ రాజీవ్ గారు అని ఉన్నారు. సో ఆయన కూడా ముందుకొచ్చి, ఐ విల్ వెండర్ కదా బేసిక్లీ ఆయన. సో హీ హ్యాస్ టు డూ ఆల్ దట్ అనమాట. స్క్రీనింగ్ చేయించడం, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం, వాళ్ళని పుష్ చేయడం, ప్రెజెంట్ చేయడం, ఆల్ దాట్ హీ ఈస్ డూయింగ్. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఇలాగ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కూడా పుష్ చేయడం, తీసుకోవడం మ్యూజిక్. సో థ్యాంక్ఫుల్. ఆదిత్య మ్యూజిక్ లో చూసిన వాళ్ళ యూట్యూబ్ దాంట్లో కూడా సాంగ్స్ అన్ని కూడా 1 million views ఉన్నాయి అందరూ కూడా. కాబట్టి అది కూడా మీకు కలిసి వచ్చింది. అంత పెద్ద ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ రావటం అనేది అక్కడ కూడా మీకు బాగా కలిసి వచ్చింది. సో ఈ డాన్స్ విషయంలో ఫైనల్గా ఇప్పటికే మాస్టర్స్ చేశారు, చాలా మంది శిష్యురాలను తయారు చేశారు, సినిమా రూపంలో తీసుకొస్తున్నారు, బుక్ రాశారు, చాలా చేశారు ఇప్పటికీ. ఇంకా అల్టిమేట్గా ఏం గోల్ మీరు నాట్యానికి సంబంధించి ఏం చేయదాలి? ఏది ఐ డోంట్ నో అండి, ఒకటి అని లేదు. సో మచ్ టు డూ, లైఫ్ ఇస్ సో స్మాల్ టు డూ సో మచ్. టిల్ ఊపిరి ఉన్నంత కాలం చేస్తూ ఉండాలి ఏదో ఒకటి టు హెల్ప్.
చేయగలిగిన వాళ్ళు చెయ్యాలి. సో దట్ ఈస్ మై మోటో అనమాట. ఒకళ్ళు చేస్తున్నారా లేదా అనేది నీకు అవసరం లేదు, నువ్వు చేయగలవా, నువ్వు చెయ్యి, ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యి. సో ఇంకా మూవీస్ చెయ్యాలి అని ఉంది. యాక్టింగ్ అవుతే ఐ మిస్. సో ఎనీ రోల్, ఎనీథింగ్, ఐఎమ్ రెడీ టు యాక్ట్. దట్ ఈస్ మీ అండ్ ఐ విల్ పర్ఫార్మ్. ఇప్పుడు ఎల్లుండి అరుణాచలం వెళ్తున్నాను నేను. ఐ హ్యావ్ అ పర్ఫార్మెన్స్, ఒక 1 hour పర్ఫార్మెన్స్ గుడిలో. అరుణాచలం ఆయన పిలిస్తే తప్ప వెళ్ళలేమంటారు కదండి. తర్వాత మొక్కుకున్నా కూడా, బాబు నా మూవీ రిలీజ్ అవ్వడానికి వస్తే, నాకేమైనా డబ్బులు వస్తే నేను నడుస్తా గిరి ప్రదక్షిణాలు 14 kilometers. ఆ తిరుపతి కూడా మొక్కుకున్నా. ఆయన పార్ట్నర్షిప్ చేసే 1% పార్ట్నర్ స్వామి నువ్వే, పొరుగు దొన్నాలు మొక్కుకున్నా నేను. నడిచొస్తా బొట్టు అన్ని అన్నమాట. సో నో రాక్ అన్టర్న్డ్, నో ఐ మీన్ నో స్టోన్ అన్టర్న్డ్ అంటారు కదా. సో మానవ ప్రయత్నం, మాధవ ప్రయత్నం. ఆఫ్ కోర్స్ ఉంటుంది, ఎలాగూ ఉంటుంది. ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అది కూడా జరుగుతుంది. సో డాన్స్లో చాలా రకాల ముద్రలు, స్టెప్స్ అండ్ ఈ 1 నెల 6 నెలలో సంవత్సరమో నేర్చుకున్నాము ఇంకా అయిపోయింది డాన్స్ అనడానికి లేదు. డెఫినెట్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి. జీవితకాలం సరిపోదు. అదే అంటున్నా, జీవితకాలం సరిపోదు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యూఎస్లో అక్కడ పిల్లలకి నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు డాన్స్ విషయంలో, వాళ్ళు అసలు ఏం అబ్జర్వ్ చేశారు మీరు వాళ్ళ దగ్గర? అయ్యో నా స్టూడెంట్స్ కి బ్రహ్మవరు నారదుడు ఎవరు తెలియదు. అయ్యయ్యో, ఆఫ్కోర్స్ జనరేషన్ తప్పది, మన తప్పు కాదు. అయ్యో నేను ఇలా బాబు చిట్టి టైప్ వెళ్ళి బాదుకున్నా తల్లలాగా. ఐ హ్యావ్ టు టీచ్, ఐ హ్యావ్ టు టీచ్. డెఫినెట్లీ some parents teach, they try to some extent they learn, but సాహిత్యం అనేది కీలక పాత్ర వహిస్తుంది కదా ఒక కాంపోజిషన్ లో. అలాంటప్పుడు ఆ సాహిత్యం ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాని లోపలున్న పరమార్థం ఏమిటి, దాన్ని నువ్వు ఎలా అభినయిస్తావు అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంతే కదా, యతో హస్తస్తతో దృష్టి అంటారు. అవన్నీ నువ్వు హ్యాండ్ ముద్ర అది ఎంత నృత్య చేసినా నాట్యానికి యువర్ సోల్, యువర్ భక్తి కానీ శృంగారం ఏదైనా నవరసాల్లో నువ్వు ఏదైనా తీసుకుని ఏదైనా చేస్తున్నప్పుడు నువ్వు చేసినప్పుడే యతో భావ తతో రస, దట్ ఆడియన్స్ విల్ బికమ్ అ రసిక. రైట్. Again, not everybody can be a Rasika. Rasika has certain characteristics. To enjoy classical dance form, you need to be educated. You need to know. You need to understand some music knowledge, some literature knowledge, some knowledge about different texts, music. Undali, konchamo koddo goppo undali. నువ్వు వింటూనో చూస్తూనో ఉండాలి, చదివో ఉండాలి, ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి. లేకపోతే ఇట్స్ నాట్ లైక్ దరువు కాదు కదండి. బటన్ కొట్టి డాన్స్ అంత ఈజీ కాదు. ఎందుకంటే బాడీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో ప్రతి పార్ట్ కదలాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి, ముద్రల దగ్గర నుంచి, కాళ్ళ కదలికల దగ్గర నుంచి, మన లిప్ మూమెంట్ దగ్గర నుంచి, మనం ఆడియన్స్ని ఫేస్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. సో ఎంత ఫోకస్గా చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది అందులో. I push my students. I push a lot. I'm known to be very strict. డాన్స్లో అయితే మీరు 100% పర్ఫెక్షనిస్ట్, అది ప్రూవ్ అయింది. 100% చెప్పలేను, ఐ ట్రై మై బెస్ట్. రైట్. సో సినిమాల్లో కూడా ఇంట్రెస్ట్, ఐ మీన్ యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ కాబట్టి తెలుగు సినిమాలో మంచి ఆఫర్ వస్తే చేస్తా? ఆఫ్ కోర్స్ అండి, వచ్చేస్తా, చేస్తా, కష్టపడతా. సో రేపటి నుంచి డైరెక్టర్లు అందరూ, ప్రొడ్యూసర్లు అందరూ మీకు ఫోన్ ఆ రోజు వస్తే చాలా బాగుంది. మా సినిమాలో క్యారెక్టర్ చేయండి, మా సినిమాలో క్యారెక్టర్ చేయండి. ఐఎమ్ అ వెరీ డిసిప్లిన్డ్ యాక్టర్. I don't take anybody for granted. Right. Your time, your money, and because being a producer actually opened up మన చూసేది ఎలాగా తెలియదు కదా.
ప్రొడ్యూసర్ వాట్ హీ గోస్ త్రూ Correct. అనేది మనకి తెలియదు. తెలియదు కదా. యాజ్ అన్ యాక్ట్రెస్ అప్పుడు కూడా తెలిసేది కాదు, అప్పుడు ఇంకా చిన్నదాన్ని. బట్ ఆల్వేస్ ఒక డిసిప్లిన్ అనేది ఉంది. మనం 9 అంటే 5 నిమిషాలు కూడా లేట్ చేయొద్దు. బట్ చులకన అయిపోతారు వెళ్ళిపోతే. పీపుల్ డోంట్ గివ్ యూ ఎనఫ్. బట్ దట్ డజంట్ మీన్ ఐ విల్ చేంజ్ మై discipline. People will get in line with the discipline. You have given a time, you will go, you will stay, you will do your work, you will do your homework, you will give your 100%. మనిషికి వర్క్ ఎంత ముఖ్యమో డిసిప్లిన్ కూడా అంతే ముఖ్యం. చాలా నాకు డిసిప్లిన్ నుంచే వస్తుందండి. నువ్వు 50 గుంజీళ్ళు తీయాలంటే నువ్వు 50 చేసి 51 చేయగలగాలి, కానీ 49 దగ్గర ఆగకూడదు. అది డాన్స్ నేర్పిస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. పుష్ అయిపో బా ఇంకేముందిలే 5 కదా కష్టంగా ఉంది అని వదలడానికి లేదు. నువ్వు ఐటమ్ వదిలేసి మధ్యలో వెళ్ళలేవు కదా, ఫినిష్ చేయాల్సింది. సో ఆ కష్టం, టాలెంట్, ఆఫ్ కోర్స్ లక్. రైట్. ఆయన ఆశీస్సులు లేకపోతే ఏమీ అవ్వదు. శివుడు ఆజ్ఞ లేనిదే జీవం కూడా కాదు. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, అంటే ఎట్లాంటి క్యారెక్టర్స్ ఇష్టం మీకు? సూట్ అయ్యేవి, నేను ఈ క్యారెక్టర్లో అయితే బాగా చేస్తాను, నాకు ఇదైతే బాగుంటుంది అనుకున్నవి ఏమైనా ఉన్నాయి? మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి? నాకు ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ బాగా ఇష్టం అండి. సో స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఐ లైక్. ఓకే. బట్ లైక్ ఇట్లా పోలీస్ ఆఫీసర్లు, ఇట్లా పొలిటీషియన్ లీడరు, లేకపోతే మన అత్తారింటికి దారేలో నాదియా ఉంటారు కదా, ఈవెన్ దో షీ ఈజ్ అ హౌస్ వైఫ్, అలా కాకపోయినా లైక్ జనరలీ అ వుమన్ who is strong అనేది I really like and appreciate. It resonates with me. Okay. But that doesn't mean you should not act. Acting అంటే ఏదైనా యాక్ట్ చేయగలగాలి. నీకు ఇష్టమైంది ఏంటంటే ఇది కావచ్చు, బికాజ్ ఒడ్డు పొడుగు ఉంటాను, ఐ లుక్ వెరీ స్ట్రాంగ్, సో ఇట్ సూట్స్ మీ. సో అది కాదు నెమ్మళ్ళంగా ఉండడం, కొంచెం పువర్ మదర్, యూనో ఏం చెప్పినా సన్ని ఏం చెప్పినా వీడే అలాంటిది కూడా చేయగల. ఏదైనా వీడే నా కొడుకు ఏం చేసినా, ఇప్పుడు జయసుధ లాగానో అలా కూడా చేశారు కదా, చాలా డిఫరెంట్. సో అండ్ ఒకటే లాగా యూ డోంట్ వాంట్ టు డూ, ఇట్స్ మొనాటనస్. You will not be able to creative avadu. Right. అయిపోతుంది. It will stop you from growing. Okay. Yeah. So personal గా ఏమంటారు ఫేవరెట్ యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు ఇలా ఎవరైనా ఉన్నారా? ఎవరి ఇష్టం ఎక్కువ ఈ జనరేషన్ హీరోస్? చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళు అని చెప్పలేను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒకళ్ళు లాగా అన్నమాట. అంటే చిన్నప్పుడు చిరంజీవి గారు బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు, మాకు సావిత్రి గారు బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు, ఎన్టీఆర్ గారు మైథలాజికల్ను ఎక్సలెంట్ అసలు. అలాగా తర్వాత మధ్యలో డిస్కనెక్షన్ వచ్చేసిందండి. శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఎక్కువగా చూడలేదు అసలు నేను. అంటే అప్పుడే చిరంజీవి గారి దగ్గర నుంచే స్టార్ట్ అయింది కదా బాగా చూడడం అనేది. సో ఐ ఆల్వేస్ లైక్ నాగార్జున గారు in a few different, like when he's flirting or when he is like more social, a little bit funny. And Venkatesh garu aute ayana comedy timing, it's like it's amazing. Okay. అలా హీరోలు. బట్ క్యారెక్టర్ యాక్టర్స్ వచ్చేసి చాలా మంది ఇష్టం నాకు. అంటే ఆ ఈజ్ విత్ విచ్ దే యాక్ట్. నేను నాజర్ గారితో యాక్ట్ చేశాను. ఆయన భలే, ఆయన ఎక్కడైనా పడుకుని పోతారండి. ఆయన నడుస్తూ ఉంటుంది, వాళ్ళు సెట్ వేసుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడో విలేజ్లో ఉన్నావు, ఎక్కడో ఉన్నావు, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నావు. యాక్టింగ్ ఈజ్ అ పేషెన్స్ గేమ్. పేషెన్స్గా ఉండాలి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్విచ్ ఆన్, ఎప్పుడు అయిపోతే స్విచ్ ఆఫ్, మళ్ళీ ఆన్, మళ్ళీ ఆఫ్, మళ్ళీ ఆన్, మళ్ళీ ఆఫ్. అండ్ పేషెన్స్ అండ్ బ్రింగ్ ఇట్. which is very opposite to theater acting and opposite to dancing. Kada. You have practiced, you go one high. So acting high in, for camera is very different. Right. సో చాలా నాజర్ గారు సచ్ అన్ అమేజింగ్ యాక్టర్. శరణ్య గారితో వాళ్ళతో యాక్ట్ చేశాను కాబట్టి ఇంకొంచెం నాకు బాగా అనిపించిందండి. అండ్ వాళ్ళ నుంచి మీరు చాలా నేర్చుకున్నారు కాబట్టి మమ్ముట్టి గారు, సురేష్ గోపి, ఐ హావ్ లెర్న్డ్ సో మచ్. ఎవ్రీబడి
వాళ్ళు దే ఆర్ గుడ్, దట్స్ వై దే ఆర్ దేర్ కదా. కరెక్ట్. నాకు ఇష్టం వీళ్ళది డెఫినెట్గా చూస్తానంటే రవితేజ గారిది ఇష్టం. ఆయన డైలాగ్ డెలివరీ భలే ఉంటుంది, భలే స్క్రీన్ ప్రెజెన్స్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఆరా, ఈజ్ సంథింగ్. సో అలా ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. బట్ ఇన్ హాలీవుడ్ ఇట్స్ ఆల్వేస్ బీన్, ఐ లవ్డ్ టామ్ క్రూజ్. ఐ ఫీల్ ఇస్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్. మోర్ లుక్స్ అంటారు కానీ ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. ఐ డోంట్ నో, ఇట్స్ థండర్ అని ఒక మూవీ వచ్చిందండి, దాంట్లో ఓల్డ్ మ్యాన్ లాగా యాక్ట్ చేస్తాడు, లావుగా హీ స్టఫ్స్ అప్, గుండు అండ్ ఆల్ దాట్. అంత డిఫార్మ్డ్ ఇదిగా ఉన్న సచ్ అన్ హ్యాండ్సమ్ యాక్టర్, యూ విల్ సీ హిమ్ గివ్ హిస్ బెస్ట్ ఇన్ దట్ మూవీ. తర్వాత ఈయనున్నారు కదా బ్రాడ్ పిట్, దేసే కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్, హీ ఈస్ ద బెస్ట్, బట్ ఇట్స్ నాట్ ద బ్యూటీ, it's his acting. Right. Amazing actor, Sean Penn. It's like lots. I loved Shah Rukh when I was growing up. Loved Shah Rukh. It is charisma. Oh. He talks, you want to listen. On or off screen. That not everybody has. So like so అలా ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ అలా నచ్చదు. ఎందుకంటే you are trying to imbibe as an actor. So you want to see what is best in them, so that you can, it'll rub off on you something. సో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఒక కాల్ వచ్చింది, ఏ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ యాక్టర్తో కలిసి వర్క్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు హరిశంకర్ గారి డైరెక్షన్లో చేయాలని ఉందండి. ఈవెన్ దో హీస్ అ ఫ్రెండ్ అండ్ ఆయన ఎలా డైరెక్ట్ చేస్తారు నన్ను, బికాజ్ తిడుతూ ఉంటాను. నేను డబ్బింగ్ 3 సార్లు చేశానండి. ఆయన ఎడిట్లో కూర్చుంటే ఆ క్రమశిక్షణ, సి ఫోన్ ముట్టుకుని ఎరగరండి. 3 గంటల సేపు మనం కూడా ఫోన్ చూసుకుంటు, నేను చూసుకుంటారా ఫోను, మెసేజ్ వచ్చింది ఏమొచ్చింది, ఆయన ఫోన్ ముట్టుకోలే. ఓకే, ఆ 3 గంటలు స్టాప్, వాట్ ఈస్ దిస్, స్టాప్, వాట్ ఈస్ దిస్, మళ్ళీ చెప్పించండి సార్. ఏం చెప్పిస్తున్నారు సార్ ఆవిడతో, ఏంటిది చెప్పించండి మళ్ళీ, అంత స్లోగా ఎందుకు మాట్లాడుతుంది, ఎవరు రాశారు డైలాగు, కరెక్ట్ చేయండి డైలాగు. హీ సాట్. అది ఒక ప్యాషన్, డిసిప్లిన్. He doesn't have to do that for me. It's not his movie, it's my movie. That మూవీకే అంత చేశారంటే ఇంకా ఆయన మూవీకి ఆయన పడుకోడు, ఆయన అదే అంటున్నా, కనిపించాడు పడుకోడు ఆయన ఇంకా. సో అంతా నేను చెయ్యలేను, మొత్తంగా అర్పించుకోలేను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఆల్ దాట్ వీ హ్యావ్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. డెఫినెట్గా. ఏ యాక్టర్తో వర్క్ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. ఐ లవ్ అల్లు అర్జున్. ఆయన గురించి చెప్పలేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్, అమేజింగ్ డాన్సర్. He has worked on his dialogue so much and he has come out as top. Just amazing. Disciplined, hardworking, talented. ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఈ రోజు వరకు స్టైలిష్ స్టార్ గా రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్, రీఇన్వెంటింగ్ ఎవ్రీ టైమ్. ఆ క్యాప్ అది ఇంకో రకంగా, ఇంకో సాంగ్ లో ఇంకో రకంగా, ఇంకో డిఫికల్ట్ స్టెప్ ఇక్కడ. అండ్ జూనియర్ ఎన్టీఆర్స్ వర్సటాలిటీ, born with the ability to act. I just, some people come blessed. He has come blessed. అలా అన్నాను చాలా మంది, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇలా అందరితో యాక్ట్ చేయాలని ఉందండి నాకు. ఒకళ్ళు ఎలా చెప్తాను సార్, there is a saying, beggars cannot be choosers. నేనేమో నేను చెప్పడానికి, లైక్ ఐ యామ్ ఓన్లీ హియర్ ఆస్కింగ్ ఫర్ వర్క్. ఆఫ్ కోర్స్, కానీ వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం రావాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనల్ గా ఈ సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఆడియన్స్ కి? సో ఇది మీ తెలుగు ఆడపడుచు చేసిన సినిమా. చాలా కష్టపడి ఒక కల్చర్ గురించి, ట్రెడిషన్ గురించి, మన యూత్, మన పిల్లల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంట్రిక్గా విమెన్ని సపోర్ట్ చేస్తూ తీసిన సినిమా.
మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ. ఇట్ విల్ కమ్ ఇన్ థియేటర్స్, దెన్ ఇట్ విల్ కమ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. థ్యాంక్ యూ. సో డెఫినెట్గా అండి, ఇందాక నేను అన్నట్టు మంచి సినిమా ఇలాంటి స్టోరీలతో వస్తే తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమా మీకు ఉదాహరణగా నిలుస్తుంది. డెఫినెట్గా సక్సెస్ చేస్తారు. మీరు ఏ రేంజ్లో అనుకుంటున్నారో అంతకే డబుల్ స్థాయిలో సక్సెస్ అవుతుంది. అండ్ మీ నుంచి చాలా సినిమాలు రావాలి, చాలా మందితో కలిసి మీరు వర్క్ చేయాలి. తెలుగు ఇండస్ట్రీలో త్వరలోనే వెండితెర మీద మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సచ్ పాజిటివిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇదే ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ.